నేను 2 సార్లు వదిలిచ్చా. 2 సార్లు నాకు వచ్చి రిక్వెస్ట్ చేస్తే వదిలిచ్చాను. ప్రజలను రిక్వెస్ట్ చేసి చెప్తాడా, మంచి టౌన్ మంచి సిటీ చేయాలంటే కొద్దిమందికి ఇబ్బంది అవుద్ది. మేము చేసే పనుల వల్ల 95% మంచి కలగద్ది, ఒక్క 5%కి ఇబ్బంది ఉంటుంది. తప్పదు. 5% కోసంగా 95% ఇబ్బంది పెట్టలేము. 10% ఒక రోడ్లో ఉంటే అవి తీసుకుపోవటం వల్ల 10 మందికి ఇబ్బంది, కానీ 100 మందికి 1000 మందికి అట్లా ఆ రోడ్లో పోయే వాళ్ళందరికీ ఇబ్బంది ఉండదు. అందువల్ల దయించి మీరు చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా పాట్ హోల్స్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చే లోపల గుంటల మెట్టలు చేసి పెట్టారు. వాటిలన్నింటినీ కూడా బొడ్చమని చెప్పాను. అయితే దానికి లేటెస్ట్ టెక్నాలజీతో చేయమని అనేక కంపెనీల కమిషనర్ గారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాడు దాన్ని చేశారు. ఫైనల్గా ఒక కన్క్లూషన్కి వచ్చారు. అయితే వర్షం పట్టడం వల్ల ప్రస్తుతం ఆపేరు. వర్షాలు తగ్గంగానే అది మొదలు పెట్టేసి ఒక 30 days to 40 daysలో నెల్లూరులో ఉన్న అన్ని పాట్ హోల్స్ ఎన్ని వచ్చినాయి? 900 పాట్ హోల్స్ ఉన్నాయి. 900 పాట్ హోల్స్ని పర్ఫెక్ట్గా చేయమన్నా. అంటే 8 మళ్ళీ లేచిపోవటం కాదు. దానికే పెద్ద కంపెనీలు అయినటువంటి ఆ ఎన్సీసీ ఎల్ఎన్టీ వాడిని కూడా పిలిపించాను. డిఫరెంట్ లేటెస్ట్ టెక్నాలజీ స్టడీ చేయమని స్టడీ చేశారు. దాన్ని కొంత గైడ్ చేశారు. ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు పాట్ హోల్స్ ఒక్కటి కూడా పాట్ హోల్ ఉండకూడదని చెప్పాను. దానికి యాక్చువల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. సీసీటీ కెమెరాలు మొత్తం 90 పెట్టారా? 8 పెట్టారు. ఇప్పుడు 90 పెట్టారు. మరొక 200 కూడా పెడతారు. ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉంది, కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, వాళ్ళు ఇబ్బందికరంగా ఉందని నేను పోయినప్పుడు అడిగారు. అదేవిధంగా పార్కులు, టెంపుల్స్, అటువంటి స్థలాలు ఎక్కడ అవసరమైతే అక్కడ అన్నీ పెట్టమన్నాను. ఇప్పుడు 90 పెట్టారు. త్వరలో మరొక 200 కూడా పెడతా ఉన్నారు. సీసీటీ కెమెరాలు పెడుతున్నారు. అవి కాకుండా ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర 7 దగ్గర పెడుతున్నారు. సిగ్నల్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ని 7 దగ్గర పెడుతున్నారు. అది టెండర్ అయిపోయి వర్క్ స్టార్ట్ అయింది. వర్షం వల్ల ఆగింది. నెక్స్ట్ వీక్ వాళ్ళు రమ్మన్నాను. ఆ ఏజెన్సీ ఎవరైతే అవి ఇన్స్టాల్ చేస్తున్నాడని వాళ్ళకు కూడా చెప్పి వీలైనంత తొందరలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడైతే ఉండాలో అక్కడ అన్ని దగ్గర, ఎక్కడైతే పెట్టాలో అన్ని దగ్గర పెట్టమన్నాను. 7 దగ్గర నెల్లూరులో అవసరం ఉందన్న 7 దగ్గర ఆల్రెడీ జరుగుతుంది. దాన్ని కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేయించడం జరుగుతుంది. తర్వాత పార్క్స్, నెల్లూరులో ఉన్న అన్ని పార్క్స్కి ఫస్ట్ ప్రహరీ గోడలు కట్టేయమన్నా విత్ గ్రిల్స్. ఆ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. పినాకిని పార్క్ ఒకటి, నెక్లెస్ రోడ్ ఒకటి, 2 ఇటుపక్క వాళ్ళకి నెక్లెస్ రోడ్డు, అటుపక్క వాళ్ళకి పినాకిని పార్కు. పినాకిని పార్క్ కూడా యాక్చువల్గా డిజైన్ చేస్తున్నారు. అది గ్రీన్ కార్పొరేషన్కి ఇచ్చాను. ఆ డిజైన్ అంతా కూడా నేను అనుకోవటం మరొక 15 రోజులు 20 రోజులు అవుతుంది. అవ్వగానే దాన్ని కూడా బ్యూటిఫుల్ పార్క్గా, టూరిజం అంటే అక్కడ వాటర్ ఉంది, వాటర్లో బోటింగ్ అన్నీ ఏర్పాటు చేస్తాం. ఏ విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా అది కూడా వేగవంతంగా వర్క్ జరుగుతుంది. పార్కులు, ఎన్ని పార్కులు ఉన్న అన్ని పార్కులు, చిన్న పార్క్ స్థలమైనా ఫస్ట్ ప్రహరీ కూడా కట్టేయమన్నాను. ఆల్రెడీ ఇప్పుడు టెండర్ ఇచ్చి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎన్నిటికి ఇచ్చారు? 37 పార్కులకేమో ఇమీడియట్గా పార్కు గోడలు కట్టేసి లోపల పార్కింగ్ చేయమన్నాను. ఆ వర్క్ ఆల్రెడీ అదే ఐ థింక్ టెండర్ ఇచ్చున్నారు అనుకుంటాను. టెండర్ ఇచ్చుండారు. టెండర్ 7వ తేదీకే ఓపెన్ చేస్తారు. 7th 9th ఓపెన్ చేస్తారు. అవ్వగానే ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయమన్నాను. ఆ విధంగా నేను 100% కరెక్ట్. నేను యాక్సెప్ట్ చేస్తుండా, నేను కూడా యాక్సెప్ట్ చేస్తుండా. బలవంతంగా ఏకదం ఇంటికి పోయేసి మీరు ఇప్పుడే కట్టాలా, ఈ క్షణంలోనే కట్టాలని చేయొద్దు. నేను కూడా అధికారులు చెప్తుండా. ఖచ్చితంగా వాళ్ళకి టైం ఇవ్వమంటున్నాను. వారము 10 రోజులు 10 ఇవ్వమంటుండా. వాళ్ళు అంతకుముందు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా 25% కట్టి మళ్ళీ ఒక వారం ఇవ్వమని అడిగారు. అది కూడా ఇవ్వమన్నా, ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వమన్నా. శ్రీధర్ రెడ్డి చెప్పింది, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు చెప్పింది 100% నేను కూడా ఏకీభవిస్తుండా. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు, అట్టని వదిలేయం. నేను కట్టను, ఈ సొసైటీలో ఉంటా, రోడ్డు వాడుకుంటా, లైట్లు వాడుకుంటా అంటే అది కుదరదు. అలా జరిగినప్పుడు వాళ్ళ మీద భారం ఎత్తి మిగతా వాళ్ళ మీద వేయాల, అది కరెక్ట్ కాదు. ఎవరికి తగ్గట్టుగా ఒక 100 చదరపు అడుగుల్లో ఉండేవాళ్ళు అంత ట్యాక్స్ కట్టాలా, 1000 చదరపు అడుగు దానికి కట్టాలా, 10,000 చదరపు అడుగు బిల్డింగ్ కట్టుకునేవాళ్ళు దానికి తగ్గట్టు కట్టాలా. అందువల్ల అందరూ కట్టండి, మీకు టైం ఇస్తారు, అధికారులు ఇబ్బంది పెట్టరు. అట్టని మీరు మొండికేస్తే మాత్రం వాళ్ళు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు.
ఇంతమించి చేయలేదు. శ్రీధర్ రెడ్డి ఏదైతే చెప్పాడో నేను యాసిటీస్గా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఆయన చెప్పిందంతా నేను కూడా ముందు రోజు చెప్పాను అధికారులకి. ఎక్కడ రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీలు ఎక్కడ ఇవ్వం, 175 కాన్స్టిట్యున్సీలు ఎక్కడ ఇవ్వం. అది ఇవ్వకూడదు, అర్థమైంది లేదు. చట్టం ఏదైనా ఉంటే సభలో మాట్లాడితే చట్టం చేశారా, 175 మంది ఎమ్మెల్యేలు చట్టం చేస్తే చేస్తాం. అంతేగాని మీకు అందరు నేను చెప్తున్నాను కదా, పేదవాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. ఇబ్బంది పెట్టొద్దు అంటే ప్రాపర్ టైం ఇచ్చి కలెక్ట్ చేయండి. అది ఎప్పుడో చెప్పారు. ఓకే, నెక్స్ట్. అంటే యాక్చువల్గానండి నేను సోమవారం నాకు అథారిటీ మీటింగ్ మంగళవారం వస్తాను అనుకున్నా. బట్ సేఫ్ సైడ్ తుఫాన్ ఇది ఉంది కదా, వర్షాలు వస్తున్నాయని వచ్చాను. ఏదున్నా ఇబ్బందిలే, దాని విషయంలో అన్ని విధాలు కేర్ తీసుకుంటాం. కలెక్టర్ గారితో ఏది వచ్చినా ముఖ్యమంత్రి గారికి చెప్పి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాల్సి ఉంటే ఖచ్చితంగా చేస్తాం. ఎన్యూమరేషన్ చేసి చేయటం జరుగుతుంది. తర్వాత నెల్లూరులో యాక్చువల్గా బస్ షెల్టర్స్ అప్పుడు కట్టాం, ఏసీ బస్ షెల్టర్స్. అవన్నీ క్లోజ్ చేశారు. వాటన్నిటిని స్టడీ చేయమని చెప్పాను. తొందరలో స్టడీ చేసి అవన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకు చెత్త. మున్సిపాలిటీ అంటే చెత్త. ఆ చెత్తని తీసేయడానికి ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ముఖ్యమంత్రి గారు నెల్లూరుకి అండ్ రాజమండ్రికి శాంక్షన్ చేశారు. అది కూడా తొందరలో టెండర్లు పిలుస్తున్నారు. అంటే ఆల్రెడీ విశాఖపట్నం, గుంటూరులో పెట్టాం. 2014-19లో ఆంధ్రప్రదేశ్లో 10 ప్లాంట్ శాంక్షన్ చేసాం. అక్కడ ఏంటంటే వెట్ టు డ్రై సపరేట్ చేయబడలే, తీసిపోయి బంకర్లు వేసేస్తే బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ వస్తుంది. అది విశాఖపట్నం, గుంటూరులో ఆ రోజు 2014-19 శాంక్షన్ చేస్తే చాలా చక్కగా జరుగుతున్నాయి. విశాఖపట్నంలో వచ్చే చెత్త అంతా 12,200 టన్నులు దాంట్లో రోజు వేసేస్తున్నారు, బర్న్ అవుతుంది. 1,100 టన్నులు విజయవాడ, గుంటూరు, మంగళగిరి సరౌండింగ్లో ఉండే విలేజ్ తీసిపోయి గుంటూరులో వేస్తే బర్న్ అయిపోతుంది. ఎక్కడా దెబ్బలనే ఉండు. అదేవిధంగా నెల్లూరు అండ్ రాజమండ్రికి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. దాన్ని టెండర్ పిలుస్తున్నారు. త్వరలో అవుతుంది. అయితే ప్రాజెక్టు టేక్అవుట్ పూర్తి చేయడానికి 1.5 year పడుతుంది. అది చేయడానికి 1.5 year పడుతుంది. ఈ విధంగా ఈరోజు అనేక విషయాలను యాక్చువల్గా మున్సిపాలిటీకి రివ్యూ చేశాము. అధికారులు కూడా బాగా యాక్టివ్ అయ్యారు, బాగా చేస్తున్నారు. వీలైనంత తొందరలో ఈ యొక్క ఫైనాన్షియల్ నుంచి కూడా కొద్దిగా ఇప్పుడు రాష్ట్రం బయటపడుతుంది. వీలైనంత తొందరలో కంప్లీట్ చేసి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఏదైతే వాటర్ ప్రాజెక్ట్స్ ఈ రాష్ట్రంలో టేకప్ చేశామో, అమృత్ 2 ద్వారా, అమృత్ 2.0 ద్వారా ఏదైతే వాటర్ కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, గ్రీన్ కార్పొరేషన్ కావచ్చు, ఆ వర్కులు కూడా టేకప్ చేసి 2 సంవత్సరాలు అవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం. యాక్చువల్గా మొన్నే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఇమీడియట్గా ఆ యొక్క విజయవాడలో అది వర్కౌట్ చేయమన్నారు. అటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు మొన్న అసెంబ్లీ జరుగుతున్న వల్ల కలవలేదు. బహుశా నెక్స్ట్ వీక్లో 3 డిపార్ట్మెంట్ యొక్క మంత్రులు, సెక్రటరీలు కలిసి డిస్కస్ చేసి స్టార్ట్ చేస్తారు. వెంటనే మొత్తం కూడా చేయడం జరుగుతుంది. గత వారం నేను వచ్చినప్పుడు, గత టైం నెల్లూరు వచ్చినప్పుడు ఇరిగేషన్ అధికారులని, మున్సిపల్ అధికారులని, రెవెన్యూ అధికారులతో ఆల్రెడీ నేను మీటింగ్ పెట్టి మొత్తం స్టడీ చేసి ఒరిజినల్గా ఇరిగేషన్ కెనాల్ ఎంత వెడల్పు, ఇప్పుడు ఇరిగేషన్ లేకుండా అబెండెంట్ అయినప్పుడు డ్రైనేజ్కి ఎంత కావాలి, ఒరిజినల్ ఎంత అనేది ఇరిగేషన్ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు డ్రైన్స్ పోవడానికి ఎంత కావాలనేది మున్సిపాలిటీ వాళ్ళకి తెలుసు. ఇద్దరు కూర్చొని స్టడీ చేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తే నేను డిస్కస్ చేస్తాను. ఇవాళ కూడా డిస్కస్ చేశాను. వాళ్ళు మాకు ఒక 15 రోజులు టైం ఇవ్వండి, డీటెయిల్గా అన్ని ప్లాన్తో సబ్మిట్ చేస్తా అన్నారు. చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. డ్రెడ్జింగ్ ఏదో ఒక ఫోటో ఇవి నాకు, నేను ఒకటే చెప్తున్నాను మీకు అందరికీ. ఒక్క ఫోటో పోతుంటే ఫోటో ఇస్తే ఆ టిప్పర్ ఫోటో ఇవ్వండి, ఆ లారీ ఒక్కటి ఇవ్వండి. ఈ మధ్య రాత్రి ఉండు నెల్లూరులో 3 సిటీలో 3 దగ్గర నుంచి ఇసుక తోలుకుపోతున్నారు ట్రాక్టర్లు. మేము ఫ్రీ చేసాం, ఎవరైనా తీసుకుని, మీకు తెలుసు రేటు బాగా తగ్గిపోయింది. అయితే అక్కడ అప్రోచ్ రోడ్ చేసేటప్పుడు
ఆ టిప్పర్లకి ఏదైతే రోడ్లు వేస్తున్నాయి రాత్రులు చేసేటప్పుడు దానికి పోశారు. వెంటనే ఎవరో ఫోటో కొట్టి పంపించారు నాకు. నేను వెంటనే ఎస్పీ గారికి పిలిచి ఎస్పీ గారిని చేయమంటే ఒకరోజు నైట్ సర్ప్రైజ్ చేశాడు. ఆ పని జరిగేటప్పుడే ఆ టిప్పర్లు ఎక్కడే పోతే పట్టుకున్నాడు, కేసు పెట్టాడు. ఏది ఫోటో అట్ట మీరు చెన్నైకి తర్వాత బెంగళూరుకి పోయే ఫోటో ఒక్కటి ఇవ్వండి. మీడియా అనే పదం రావడం లేదు సార్. మీరు ఇసుక గురించి మాట్లాడకపోతే సెకండ్ ఎంఆర్ఓతో మాట్లాడుకోమంటారు, జిల్లా అధికారులే మాట్లాడతారు. దీనికి సంబంధించి పూర్తి ఎవిడెన్స్ మీ వాట్సాప్ కూడా ఇస్తాను, ఇవ్వండి, ఖచ్చితంగా పరిశీలిస్తా. నేను కాంప్రమైజ్ కాను, ఎక్కడా మంత్రిగా కాంప్రమైజ్ కాను. మీకే తెలుసు ఇసుక రేటు అబ్నార్మల్ 4,000 5,000 ఉంటే టౌన్లో అప్పటికప్పుడు నేనే విజిట్ చేసి నేనే తిరిగి కలెక్టర్ని కమిషనర్ తీసుకుపోయి గవర్నమెంట్ చూసి నేను ఓపెన్ చేయించా. ఎక్కడ ఓపెన్ చేయాలో కూడా నేను చెప్పి అధికారులు చెప్పాలి, నాకు వాళ్ళు చెప్పలా, నేను చెప్పి 3 రీచ్లు ఓపెన్ చేయించాను. చేయబట్టే ఈరోజు నీకు లీస్ట్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఇసుక లీస్ట్ ఎక్కడంటే నెల్లూరు టౌన్లో. కాబట్టి ఏదో నాకు పంపించు, ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను. అది కాదు, 5 సంవత్సరాలు రూల్ చేసింది వాళ్ళు, అగ్రిమెంట్ చేసుకునేది వాళ్ళు, ఇప్పుడు వచ్చింది మేము. ఇప్పుడు సీఎం గారు అన్ని రివ్యూ చేస్తున్నారు, అన్నీ జరిగినవన్నీ బయట తీస్తున్నారు. త్వరలో A to Z అన్ని ప్రెస్కి ఇవ్వటం జరుగుతుంది. లెటర్స్ వెయిట్ అండి. వాళ్ళ యాక్చువల్గా నేను చెప్తున్నాను, అధికారులందరికీ కూడా చెప్పా చాలా క్లియర్గా, ఎక్కడ ఒక్క ప్రభుత్వ స్థలం ఒక్కటి కూడా ఎవరు ఆక్యుపై చేయడానికి లేదు. చేసుకున్నాయని ఐడెంటిఫై చేయండి. మనం మీకు తెలిసి 54వ డివిజన్లో ఒక ల్యాండ్ దగ్గర 2 వర్గాలు డిస్ప్యూట్ చేస్తే ఫస్ట్ ప్రహరీ కూడా కట్టించేసా. దాని లోపల ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఆయన కూడా వచ్చాడు, నీకు పట్టా ఉందని లేదన్నాడు, రాబాకని చెప్పా, నిక్కచ్చిగా చెప్పా. అట్లా నేను ఇవాళ ఫస్ట్ పార్కులు ఫస్ట్ ఇమీడియట్గా ఈవెన్ 12 అంకణాలు ఏదో ఉన్నాయని చిన్నవి, వాటికి కూడా ప్రహరీ కూడా కట్టేయమన్నా ఫస్ట్. తర్వాత ఎవరెవరు ఆక్యుపై చేసి అన్నీ తీయమన్నాను. 1 by 1 చేసుకుంటూ వస్తాను. ఇవ్వండి మీరు మీరు పత్రికా విలేకరులు అన్నీ మీరు మాకంటే మీ ముందు తెలుస్తాయి. మీరు మా పంపించండి, ఏం చేయాలో చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి చెప్తుండా కాదు అంటే చట్టం దాని పని చేస్తుంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి, నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీగా, లివబుల్ సిటీగా, ఒక స్మార్ట్ సిటీగా చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి తెచ్చే డబ్బులు మేము తెస్తాం, మీరు తెచ్చే కూడా చేయండి. మన అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి 20 కోట్లు ఇచ్చాం వేరే సోర్స్ నుంచి, ఒక 5 కోట్లు డ్రింకింగ్ వాటర్కి ఇచ్చాం, మరొక 20 కోట్లు రేపు ఎల్లుండో అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి ఇవ్వబోతుండా. 165 కోట్లు అట్కో నుంచి ఢిల్లీ పోయి అట్కో చైర్మన్తో రిక్వెస్ట్ చేసి వచ్చారు, రిలీజ్ చేస్తానన్నారు. అది అయిపోయింది సార్, మళ్ళీ అప్లై చేయమన్నాడు కొత్తగా కాదు, పాతది ఇవ్వండి బాబు అన్న. కొత్తదంటే మళ్ళా కష్టం ప్రాసెస్ అని ఆయన యాక్సెప్ట్ చేశాడు. మళ్ళా అమరావతికి వచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, కన్సర్న్ ఫైనాన్స్ సెక్రటరీ గారిని, మినిస్టర్ గారికి చెప్పా, ఇలా ఉందండి, పాతది గత ప్రభుత్వం వదిలేసింది, తెలుగుదేశం ప్రభుత్వం మీద కక్షతో వదిలేసింది, ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది, అది పూర్తి చేయాలంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఇలా రాష్ట్రం నుంచి తేవాల్సిన నిధులు నేను ముఖ్యమంత్రి గారిని అడిగి తెస్తాను. ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు ఆ 125 కోట్లు రివీల్ చేయడానికి. అందువల్ల దయించి మీరు కూడా మీ వంతు మీరు చేయాల్సిన ట్యాక్సులు, వాటర్ ట్యాక్స్ కానీ ఏదైనా చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.